వెల్కమ్ టు K6 taekwondo మార్షల్ ఆర్ట్స్ పై చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ చర్చ కార్యక్రమంలో మనతో పాటు పాల్పంచుకోవడానికి K6 స్టూడియోకి విచ్చేశారు taekwondo కోచ్ అండ్ గిన్నీస్ రికార్డ్ హోల్డర్ మనోజ్ కుమార్ గారు. వారికి స్వాగతాన్ని పలుకుతూ నమస్తే అండి. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ నిజామాబాద్ పీపుల్ అండ్ K6 మేనేజ్మెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ మీ యాజ్ ఎ గుడ్ కోచ్ అండ్ దే సార్ చెప్పండి, taekwondo మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి దీంట్లో ఏ అంశాలని ట్రైన్ చేస్తారు స్టూడెంట్స్కి? taekwondo మార్షల్ ఆర్ట్స్ అనేది ఒక కొరియన్ మార్షల్ ఆర్ట్స్ సార్ అది. అండ్ ఈ మార్షల్ ఆర్ట్స్ కరాటే కన్నా వాల్యుబుల్ థింగ్ ఇది ఒలింపిక్ రికగ్నైజ్డ్ గేమ్కి సంబంధించిన మార్షల్ ఆర్ట్స్. ఇది దీంట్లో క్యూరోగి ఉంది. క్యూరోగి మీన్స్ ఫైట్ అండ్ పూమ్సే అంటే కటాస్ కిందకి వస్తుంది. దీంట్లో వేరే ఇప్పుడు క్యూరోగి ఫైట్స్ వేరే ఉంటుంది, పూమ్సే టోర్నమెంట్స్ వేరే ఉంటుంది. సో క్యూరోగికి దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్స్ ఫర్ ద క్యూరోగి అండ్ సబ్ జూనియర్స్ డివైడ్ అవ్వచ్చు. జూనియర్స్ ఉంటుంది కేటగిరీ, క్యాడెట్ కేటగిరీ ఉంటుంది, జూనియర్స్ అండ్ సీనియర్స్ కేటగిరీ ఉంటుంది. సో డిఫరెంట్ కేటగిరీస్లో మేము స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఛాంపియన్షిప్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్ ద సేమ్ సైమల్టేనియస్లీ పూమ్సేలో కూడా సేమ్ అంతే. సో ఏంటంటే సీనియర్ కేటగిరీస్లో వేరే ఉంటుంది, బ్లాక్ బెల్టర్స్ అవన్నీ ఉండే ఛార్జెస్ ఉంటుంది. అండ్ taekwondo మార్షల్ ఆర్ట్స్ అనేది దిస్ ఈస్ ద ఒలింపిక్కి సంబంధించినది కాబట్టి దీని సర్టిఫికేట్స్ అన్నీ వాల్యుబుల్ ఉంటుంది. ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు వేరే కరాటే వాళ్ళందరూ ఇది చేస్తారు, బట్ వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ద సర్టిఫికేట్స్, వీ హ్యావ్ టు డిఫరెన్షియేట్ ద ఆర్ట్. సో దీని గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. అలాగే taekwondo మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి ఏ వయసు వాళ్ళు అర్హులు అంటారు? అసలు ఏజ్ డిపెండ్స్ అపాన్ ద 4 to 5 years starting age. There is no limit for the age to practice a taekwondo martial arts. సో ఇప్పుడు ఈ కాలంలో దేర్ ద పాపులారిటీ ఆఫ్ taekwondo. ఎనీబడి ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఛాంపియన్షిప్స్ మీన్స్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ సెక్స్ ఆర్ ఈక్వల్లీ పార్టిసిపేటెడ్. అమ్మాయిలు కానీ ఇప్పుడు బాయ్స్ కన్నా గర్ల్స్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది taekwondo. ఎందుకంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి జరగాల్సి ఏమేమి జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దీంట్లో బాయ్స్ కన్నా ఎక్కువగా కెరియర్ వీళ్ళకి అమ్మాయిలకి ఎక్కువగా అనిపిస్తుంది మాకు taekwondoలో కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మై స్టూడెంట్స్ ఇన్ బస్వా గార్డెన్, దేర్ దే 25 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ద ఫిమేల్ గర్ల్స్. దే ఆర్ వెల్ డెవలప్డ్ రైట్ నౌ డ్యూ టు లర్నింగ్ ఆఫ్ ద taekwondo మార్షల్ ఆర్ట్స్. దిస్ ఈస్. అలాగే taekwondo మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి అసలు ఎంతమంది యూత్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి అసలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీనిపైన? taekwondo మార్షల్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి స్టూడెంట్స్ కానీ యువత గారు ఎంతమంది ఉన్నారంటారు? ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీ పెరిగిపోయింది వాళ్ళది. ఫోన్స్ అని, టీవీస్ అని, ఈ ల్యాప్టాప్స్ ముంగట కూర్చొని అసలు దే ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ అండ్ ట్రైన్ ద taekwondo మార్షల్ ఆర్ట్స్. నాట్ ఓన్లీ ద taekwondo, ఫిజికల్కి సంబంధించింది ఏది కూడా కొంతమంది చిల్డ్రన్స్ దే ఆర్ నాట్ షోయింగ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. మీన్స్ అది ఎట్లా ఉందంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు టీవీలు కానీ ఈ ఫోన్స్ కానీ దీని ద్వారా ఏమవుతుందంటే లేట్ నైట్ పడుకుంటున్నారు వాళ్ళు, ఎర్లీ అవర్స్ మార్నింగ్ లేవలేకపోతున్నారు. సో ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్ ప్లీజ్ దీన్ని వాళ్ళకి అవాయిడ్ చేయండి. ఈ ఫోన్స్ని కానీ ఇవన్నీ అవాయిడ్ చేసేసి మీరు ఫిజికల్గా బాగుంటే ముందుకు ఇంకా బాగుంటారనే ఒక గోల్ వాళ్ళకి క్రియేట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ దే విల్ డెవలప్ దెమ్సెల్వ్స్. దట్ ఈస్ మెయిన్. సో దానివల్లనే ఇప్పుడున్న మన ప్రజెంట్ కాలంలో చాలా తక్కువ మంది ఇది చేస్తున్నారు, రావడం లేదు కరెక్ట్ ఆర్ట్. అలాగే taekwondo మార్షల్ ఆర్ట్స్ అసలు సొసైటీకి యూజ్ ఏంటంటారు? taekwondo వల్ల సొసైటీకి చాలా యూజ్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం, మొన్న కూడా 9 నెలల అమ్మాయి పైన అత్యాచారాలు ఇవన్నీ వీ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. మనం అవాయిడ్ చేయాలంటే మన అమ్మాయిలకి మనం ఒక సెల్ఫ్ ప్రొటెక్షన్ నేర్పించాల్సి వస్తుంది. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏ విధంగా నేర్పిస్తున్నాం మనం? సెల్ఫ్ ప్రొటెక్షన్ మీరు ఇంట్లో కరెక్ట్ ట్రైన్ చేయరు వాళ్ళని, మీ బిజీ మీకే ఉంటుంది. సో స్కూల్స్కి వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు అక్కడనే కూర్చుంటున్నారు. స్కూల్స్లో ఏదో ఒక 1 hour స్పోర్ట్ ఉంటుంది. ఆ 1 hour స్పోర్ట్ ఏదో వాట్ ఎవర్ ద స్పోర్ట్ ఇన్ ద స్కూల్స్, బట్ దట్ స్పోర్ట్ ఈస్ నాట్ రిలేటెడ్ ఫర్ ద ఫిట్నెస్ ప్రొటెక్షన్ పర్పస్. ఐ ఆల్వేస్ అడ్వైజ్ టు ట్రైన్ ద taekwondo మార్షల్ ఆర్ట్స్ ఫర్ ద గర్ల్స్. మెయిన్ ఇంపార్టెంట్ మై ఫోకస్ ఇస్ ఆల్వేస్ ఫర్ ద గర్ల్స్ అనేటువంటిది వీళ్ళు నేర్చుకుంటే దే కెన్ గో ఫార్వర్డ్ అండ్ దే కెన్ అచీవ్ ద థింగ్స్ ఫియర్లెస్లీ, దే కెన్ ఫైట్. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది అండి మన ఇంట్లో, మన సిస్టర్ ఎవరో ఉన్నారు. సో ఆ అమ్మాయిని నేను ఎప్పుడు నా సిస్టర్ అయితే వెనకరైతే ఉండలేను కదా.
ఆమె ప్రొటెక్ట్ చేయాలంటే ఆమె నేర్చుకోవాలి ఏదన్నా. Self protection సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా ఉండాలి కదా. ఆమె ఎట్లా వెళ్తుంది, ఆమెకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అన్న నేను అక్కడికి వెళ్ళాలంటే భయపడతా ఉంటుంది ఏదో సంథింగ్. ఇప్పుడు రోడ్ పైన వెళ్తే ఇంటికి వచ్చే వరకు నాకు ధైర్యం వస్తారని గ్యారంటీ లేదు. నేను ఏం ఇవ్వలేను, మీరేమన్నా ఎవరు కూడా ఏం ఇవ్వలేరు. ఎందుకంటే ద సిచ్యువేషన్ ఈజ్ ద బ్యాడ్ సిచ్యువేషన్ రన్నింగ్ రైట్ నౌడేస్. సో నేను గట్టిగా చెప్తున్నానండి అందరికీ, టు ఆల్ ద పేరెంట్స్ అండ్ టు ఆల్ ద పీపుల్, those who are listening my words, please, I request you, try to send the children to learn the martial arts. And these martial arts gives us mentally strong and physically fitness. మెంటలీ స్ట్రాంగ్ అంటే ఆమె ఒక్కసారి క్లాస్కి వచ్చిందంటే సంథింగ్ నేర్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్కూల్కి పంపిస్తారు, మనం స్కూల్కి వెళ్తే చాలు ఆమె ఏదో ఒకటి నేర్చుకుంటుంది అనే ఒక ఇది ఉంటుంది మనకి. సో వై డోంట్ యూ అండర్స్టాండ్ యువర్ పీపుల్ ప్లీజ్. ఇది కూడా ఆమెకి ఈ కెరియర్, ఈమెకు ఫిట్నెస్ వద్దా, ఈమెకు అంటే ఒక ధైర్యం వద్దా? మీరు ఎలాగో చెప్పారు, అట్లీస్ట్ ట్రై టు సెండ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే సొసైటీలో ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, సో డిఫరెంట్గా రోజు కూడా ఒక కొత్త ఐటమ్ అనేది పుట్టుకొస్తుంది. అంటే ఇటు టైకాండో మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, ఇతర గేమ్స్ కానివ్వండి, సో ఇదంతా కూడా మెంటల్లీ ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందంటారు? సరే, నేను ఒక విషయం చెప్తా. యూ టేక్ ద స్కూల్, దెర్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్స్, రైట్? మార్నింగ్ 2 hours, దాని తర్వాత later after that break, then again 2 hours there is a break. సో ఒక చిల్డ్రన్ ఆయన మైండ్ ఎంత స్పీడ్ ఉంటుందంటే, he is just like a rocket, he can able to speed anything in his mind. సో దట్ ఈస్ ద capability of the student. వాళ్ళ లోపల వాళ్ళకి ఉన్న వాళ్ళ గ్రేట్ థింగ్స్ని మనం బయటకు తీయాలి. మనం బయటకు తీయాలంటే ఎన్నైనా రానివ్వండి, వీ హ్యావ్ టు అచీవ్ ద థింగ్స్. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే గేమ్స్ ఉన్నాయి, వేరే టెక్నాలజీ వస్తుందని చెప్తున్నారు. ఓకే, ఆ టెక్నాలజీతో నాకు ఏం యూజ్ ఉంది? ఫస్ట్ యూ ఫైండ్ అవుట్ దట్, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది ఉంది, ఓకే, దానివల్ల నేర్చుకుంటే నాకు ఎంతవరకు లాభం, వెదర్ ఇట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ మీ ఆర్ నాట్. నేను ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నా, ధైర్యం. మీకు ఫియర్లెస్లీ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అండ్ యూ అచీవ్ వాట్ యు వాంట్, యూ రీచ్ యువర్ గోల్. దట్ వాట్ ఐఎమ్ టెలింగ్, దట్ ఈస్ యూ డూ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ వాంట్. మీరు చదవండి, ఇంకా ఏమనగాలి, సింగింగ్, వాట్ ఎవర్ యూ గో, వాట్ ఎవర్ యూ వాంట్, బట్ గివ్ టైమ్ అట్లీస్ట్ 45 minutes for the exercises. Exercises not only develops the body, the exercises develops your attitude, mind, and fearlessly you can go forward. That is the main thing. ఒక్కసారి మనం ఏదన్నా ఎక్సర్సైజ్ చేస్తే దానివల్ల మనకు ఏమవుతుందంటే, మనలో ఉన్న ఫియర్ ఏదైతే ఉందో అది కరిగిపోయి మనలో ఉన్న ఒక ధైర్యం బయటకు వస్తుంది. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ, దిస్ మెయిన్ థింగ్. మనం యూ జస్ట్ రిమూవ్ ద ఫియర్ అండ్ లేటర్ యూ డిసైడ్ ఇట్ వాట్ యు ఆర్. దట్ ఈస్. మీరు నిజామాబాద్ జిల్లాలో ఎన్ని సంవత్సరాలుగా ఈ తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ని నేర్పిస్తున్నారు? ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నారు ప్రస్తుతం? సార్, నేను నిజామాబాద్ డిస్టిక్లో 4 to 5 years నుంచి ఐఎమ్ గివింగ్ ట్రైనింగ్ ఇన్ బస్వా గార్డెన్. I have 50 to 60 students. So this in the year of 3 to 4 years నుంచి నేను 4 to 5 years నుంచి నేను ట్రైన్ చేస్తున్నాను. కాబట్టి ఈ 4 to 5 yearsలో కొంతమంది వస్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు. అంటే వచ్చిన వాళ్ళు నా దగ్గర ట్రైన్ అయ్యి లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళే కొంతమంది మాత్రమే నా దగ్గర స్టెబిలిటీ ఉంటారు. ఎట్లా ఉందంటే, మీకు ఇంతకుముందు ఒక చెప్తాను, జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ. ఒక రాయిని తీసుకొని మనం ఒక శిల్పి ఏం చేస్తున్నాడు, దాన్ని చెక్కుతూనే ఉన్నాడు. సో తీసుకున్న ప్రతి రాయి 1-2 దెబ్బలకు అది ఇరిగిపోయినా అని పడేస్తున్నాడు. ఏదో ఒక రాయిని తీసుకొని చెక్కడం స్టార్ట్ చేసిండు, అది చివరికి అది ఒకటి విగ్రహం లాగా మారింది. అండ్ దాట్ ఈస్ ద స్పెషలైజేషన్. సో ఇక్కడ కూడా నా దగ్గరకు వచ్చిన ఎంతోమంది స్టూడెంట్స్ వస్తారు, అందరూ లాస్ట్ వరకు ఉండరు. ఎందుకంటే దీన్ని తట్టుకునే కెపాసిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. అందరు తట్టుకోలేరు. కొంతమంది ఫిట్నెస్కి వస్తారు, కొంతమంది ఏదో అచీవ్ చేయాలని వస్తారు, ఇంకా కొంతమంది ఇంకా అచీవ్ చేయడానికి వస్తారు. దిస్ ఈస్. సో మొత్తానికి మీరు చెక్కినటువంటి రాళ్ళల్లో ఎన్ని శిల్పాలుగా మారినాయి అంటారు? నా దగ్గర ఎన్ని శిల్పాలు ఉన్నాయంటే, బేస్డ్ ఆఫ్ మై స్టూడెంట్స్, ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఈక్వల్ టు మీ, బట్ ఇన్ దట్ దెర్ ఇస్ 2 best students. One is the Hanisha. She is training me. ఆమె నా దగ్గర ట్రైన్ అవుతుంది 3.5 years 4 years అవుతుంది. సో 4 years నుంచి కూడా ఆమె డెడికేషన్ చూస్తున్నా, నేను ఆమె డిటర్మినేషన్ చూస్తున్నా, వాళ్ళ పేరెంట్స్ని చూస్తున్నా. నేను ఎక్కడికంటే అక్కడికి, మార్నింగ్ అంటే మార్నింగ్, ఈవినింగ్ అంటే ఈవినింగ్.
సో ఆమె కష్టపడుతుంది, ఆమె కష్టపడినందుకు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడినందుకు నా దగ్గర ఫలితం ఉంది. ఫలితం ఎలా ఉందంటే విత్ ఇన్ 3.5 yearsలో ఆమె దగ్గర 11 మ్యాచెస్ ఆడింది సార్. 11 మ్యాచెస్లో 3-4 gold medals in the district and 4 to 6 gold medals in the state and 1 silver medal in the previous national championship. And this time she is studying now 10th standard. So this time she will get definitely the national goals and she will be selected for the international also. Not only the Hanisha, there are the other children also. ఎవరైతే అమ్మాయిలు ఇంట్లోకించి బయటకు వెళ్ళడానికి భయపడుతున్నారో అలాంటి అమ్మాయిలు కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నౌ దే ఆర్ ద ఇంటర్మీడియట్ అండ్ దే గర్ల్ ఆస్థా షీ ఆల్సో, ఆమె మా ఇంటి పైన ఉంటుండే సార్. సో వాళ్ళు ఏమవుతుందంటే ఇంట్లోకించి బయటకు వెళ్ళలేరు. సో అట్లాంటిది వాళ్ళ మమ్మీ ఒక ఎడ్యుకేషన్, షీఈ్ అ టీచర్, ఆమెకి 3 ఆడపిల్లలు. సో 3 ఆడపిల్లలు కూడా నా దగ్గర తీసుకొని జాయిన్ చేసింది. అంటే వాళ్ళు మార్నింగ్ నడుచుకుంటూ వస్తారు అన్నట్లు, అంటే ఎంత డెడికేషన్గా నేర్చుకున్నారు వాళ్ళు. అట్లాంటి అమ్మాయి బయటకు వచ్చి నా దగ్గర నేర్చుకొని ఈరోజు తను స్టేట్ లెవెల్లో SGF లో సిల్వర్ మెడల్ కొట్టింది. సో మొత్తానికి ఏది నేర్చుకోవాలనో డెడికేషన్ ఏమంటారు. ఇట్లాంటి వాళ్ళు ఇంకొక అమ్మాయి శ్రీనిజ అని ఉంది. అండ్ శ్రీనిజనే కాక ఇంకా చాలా మంది ఉన్నారు, హేమంత్ అని, చాలా శ్రీతేజ అని. ఇట్లాంటి వాళ్ళు దే ఆర్ కమింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ ద థింగ్స్, దే ఆర్ అచీవింగ్ ద థింగ్స్. ఇంతకుముందు శ్రీనిజ అని చెప్పిన కదా, ఆ అమ్మాయి కూడా అంతే. ఆమె నా దగ్గర నేర్చుకుంటుంది, ఫైట్ చేస్తుంది. షీ గాట్ ఏ 3 gold medals ఇన్ ద స్టేట్ టోర్నమెంట్. స్టేట్ టోర్నమెంట్ నేను అసలు అనుకోలేను ఆ అమ్మాయి 3 gold medals తెచ్చానని. బట్ షీ అచీవ్డ్ ద స్టేట్ టోర్నమెంట్ ఇన్ 3 gold medals. ఐ రియలీ షీ ఇంప్రెస్డ్ మీ. షీ ఈస్ స్టడీయింగ్ జస్ట్ ద 7th standard అండ్ మై సన్ ఆల్సో హీ ఈస్ గాట్ ఏ 3 gold medals. అండ్ అట్లనే నా దగ్గర ప్రియానని, అనితజని, ఇలాంటి చాలా చిల్ల దే ఆర్ ద జస్ట్ కిడ్స్ బట్ దే ఆర్ అచీవింగ్, దే ఆర్ షోయింగ్ ద ఏమంటారు తైకోండో గురించి వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ డెడికేషన్ చూస్తే నేనే కరిగిపోయి వాళ్ళకి ఇంకా మోటివేట్ చేసి ఇంకా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం చేయాలని. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా వాళ్ళు కంటిన్యూషన్గా ఇది చేస్తారు. అంటే వాట్ ఎవర్ ద టైమ్ ఐఎమ్ గివింగ్ దే విల్ కమ్ ఎట్ ద రైట్ టైం. దిస్ రియల్లీ వాళ్ళ పేరెంట్స్కి కూడా రియల్లీ థ్యాంక్స్ ఫర్ సెండింగ్ ద కిడ్స్. ప్రతి పేరెంట్కి నేను పేరుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే ఒక స్కూల్కి వెళ్తే ఒక స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది, సో ఒక క్లాస్ రిజల్ట్ ఎంత వస్తుంది అనేది ప్రోగ్రెసివ్ ఇస్తూ ఉంటారు. సో మీ దగ్గర మంత్లీస్ కూడా వస్తూనే ఉంటారు రెగ్యులర్గా కూడా. సో అట్లాంటి వాళ్ళకి ఈ తాయిక్వాండో మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఎలాంటి రిజల్ట్ పేరెంట్స్కి చూపిస్తారంటారు? అంటే ఒక దాని మీద పిల్లలకి ట్రైన్ చేసినప్పుడు వాళ్ళది ఎప్పటికప్పుడు ప్రగతి కూడా పేరెంట్స్ గమనించాలి అంటే ఎలాంటి రిజల్ట్ చూపిస్తూ ఉంటారు మీరు? సార్ రిజల్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లల్ని తీసుకోండి సార్. నా దగ్గర వచ్చే వాళ్ళు కొంతమంది ఫిట్నెస్కి వస్తారని నేను ఇంతకుముందు చెప్పినా. నేను రిజల్ట్ వాళ్ళ కళ్ళ ముంగట ఉంది సార్. ఎందుకంటే దేర్ ఇస్ ద రిజల్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్. ఫస్ట్ వాళ్ళు లేవడం అలవాటు అవుతుంది. వేకప్ మీన్స్ హీఈస్ అవాయిడింగ్ ద స్లీప్. దట్ ఈస్ ద ఫస్ట్ రిజల్ట్. అదే ఫస్ట్ రిజల్ట్, అదే ఫస్ట్. ఎందుకంటే ఒక చిన్న పిల్లాడు 5:30కి లేచి 6 o'clock గ్రౌండ్కి వస్తున్నాడు అంటే దానికన్నా రిజల్ట్ ఇంకేం కావాలి సార్. అదేదో పనుకుంటే ఇంట్లో 7 వరకు పనుకుంటాడు. 7 వరకు పనుకుంటున్నాడు అంటే ఏమొస్తుంది? లేజినెస్ క్రియేట్ అవుతుంది. సో ఈ తైక్వాండో వల్ల వాళ్ళు 5:30కి లేచి 6 o'clock గ్రౌండ్కి వస్తున్నాడు. మీ గ్రౌండ్కి వస్తున్నాడు అంటే ఈ రెగ్యులర్లీ హీఈస్ కమింగ్ టు ద గ్రౌండ్ అండ్ హీఈస్ పార్టిసిపేటింగ్ వాట్ ఎవర్ ద థింగ్స్. మేము ఒకసారి ఒక స్టూడెంట్ ఒక కంటిన్యూషన్ ఒక 1 week వచ్చిననుకో, దట్ ఈస్ ద ఫస్ట్ అచీవ్మెంట్. ఆయనకు లెవెల్లో అలవాటైంది, అదే ఫస్ట్ అచీవ్మెంట్. యాటిట్యూడ్ అంతే కదండి. లేవడం, రావడం, వచ్చిన తర్వాత ఏదో ఒకటి సంథింగ్ చేస్తాడు. ఏం చేస్తాడు? రన్నింగ్ చేస్తాడు. రన్నింగ్ చేసి ఏమైంది, వాళ్ళకి ఫ్రెండ్స్ అందరు కలుస్తూ ఉంటారు. ఆ ఫ్రెండ్స్తోని కొద్దిగా డిస్కస్ చేసి, కొద్దిగా వార్మప్ చేసి, కొద్దిగా లెగ్ లిఫ్టింగ్స్ అవన్నీ వేసుకుంటే దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఫ్రెండ్షిప్ క్రియేట్ అవుతుంది. అక్కడ ఒక డిసిప్లిన్ నేర్పిస్తున్నాను నేను. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డిసిప్లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్. ఒక డిసిప్లైన్ అక్కడ సీనియర్స్కి జూనియర్స్ బో చేయడం కానీ, మాస్టర్ లాగానే మాస్టర్కి బో చేయడం, ఇట్లాంటి డిసిప్లిన్స్ ఫ్రెండ్స్ ఎలా ఉండాలా, హౌ టు షేక్ హ్యాండ్, ఇవన్నీ ఒక డెడికేషన్గా, ఒక డిసిప్లిన్గా, ఒక హార్డ్ వర్క్. వాళ్ళు ఏం చేస్తున్నారు? హార్డ్ వర్క్. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నేను ట్రైన్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ హియరింగ్ సంథింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్. సార్ ఈ తైక్వాండోలో జాయిన్ అయిన తర్వాత మావాడు చేంజ్ అంటే ఏం చేంజ్ అయినా అంటే ఫస్ట్ టైంకి తింటున్నాడు సార్. టైంకి తినడం అంటే చేంజ్. అంటే పిల్లలు జనరల్గా అన్నం తినకపోవడం ఏంది? దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాడ్ హ్యాబిట్. సో ఈజ్ అవాయిడింగ్ దట్ ఆల్సో దెర్ ఇస్ అ రిజల్ట్. అది కూడా రిజల్టే కదా. సో ఇంతకుముందు లేవకపోతుండే, ఇప్పుడు లేస్తున్నాడు, కంటిన్యూషన్ వెళ్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏదో వస్తున్నాడు, వెళ్తున్నాడు అంటే ఏదో సాధిస్తున్నాడు అని అర్థం. ఏం సాధిస్తాడో ముందుకు తెలుస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఒక బెల్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ బెల్ట్ ఎగ్జామ్లో ఆయన
ఏమేం చేస్తున్నో మొత్తం ఆ రోజు తెలుస్తుంది. సో హీఈస్ అచీవింగ్ మెడల్ బెల్ట్స్. ఒక డిగ్రీకి వెళ్ళిండు, ఇంకొక డిగ్రీకి వెళ్ళిండు, అట్లనే అదే కంటిన్యూషన్లో ఉంటే ఛాంపియన్షిప్స్కి వెళ్తాడు. ఛాంపియన్షిప్స్కి వెళ్తున్నాడంటే నేను ఇక్కడ ఆయనకి ఒక ధైర్యం, ఒక కరేజ్, ఒక క్యూరియాసిటీ ఉండాలి ఆయనకి, అవునా కదా. సో ధైర్యం ఎలా ఇస్తున్నానంటే నేను ఒక యుద్ధం నేర్పిస్తున్నాను ఆయనకి. ఆ యుద్ధంలో గెలవడమే మనకి ఇంపార్టెంట్. సో యుద్ధం నేర్చుకున్న ఎలా నేర్చుకుంటున్నాను ఆయన, దాట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎలాంటి యుద్ధం జరుగుతున్నది అక్కడ, కికింగ్ చేయడం కానీ, బ్లాక్స్ నేర్చుకోవడం కానీ, పంచెస్ నేర్చుకోవడం కానీ, ఆల్ దీస్ థింగ్స్ మన సమాజంలో యూజ్ అయ్యేటువంటి ఇవన్నీ మన ఆత్మరక్షణ వెరీ ఇంపార్టెంట్. దట్ ఐ ఆమ్ గివింగ్ మై స్టూడెంట్స్. దేర్ ఇస్ అ రిజల్ట్, డెఫినెట్లీ దేర్ ఇస్ అ రిజల్ట్. దట్ ఈస్. సో మీ దగ్గర ట్రైన్ అయినటువంటి స్టూడెంట్స్ దాదాపు 40 నుంచి 50 మంది దాకా ఉన్నారని చెప్పారు కదా. సో ఆ 50 మందిలోంచి ఎంతమంది స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళారంటారు? సార్ ఇప్పటిదాకా నా స్టూడెంట్స్ రీసెంట్లీ వీ పార్టిసిపేటెడ్ ఇన్ వన్ స్టేట్ ఛాంపియన్షిప్ విచ్ హెల్డ్ ఎట్ ద గచ్చిబౌలి స్టేడియం. గచ్చిబౌలిలో దానికన్నా ముందు జరిగింది. దాంట్లో మేము వి గాట్ 8 gold medals. దట్ ఈస్ ద 1 year బ్యాక్. సో రీసెంట్లీ జస్ట్ 6 months బ్యాక్ వీ పార్టిసిపేటెడ్ ఇన్ ద కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం taekwondo state championship. Then we participated total candidates in Nizamabad, 16 candidates. In that we got 12 gold medals, sir. 12 gold medals. There is a 100%, there is a 80% of results. 16 members లో 12 gold medal వచ్చినాయి మాకు. 12 gold medal వస్తున్నాయి అంటే ఒకటి సిల్వర్ మెడల్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ అచీవ్మెంట్. ఇంకేం కావాలి సార్, దట్ ఈస్ ద బెస్ట్ రిజల్ట్. సో ఇది కంటిన్యూషన్, నేను వెళ్ళిన ప్రతిసారి నాకు మెడల్స్ వస్తుంది. దట్ ఈస్ మై క్రెడిట్. అండ్ వాట్ ద చిల్డ్రన్స్ దే ఆర్ యూజింగ్ బెస్ట్ taekwondo సర్వీసెస్ విత్ మీ. అలాగే వేరే స్పోర్ట్స్కి సంబంధించి ఈ విధంగానే స్టేట్ కానివ్వండి, నేషనల్ కానివ్వండి, ఇంటర్నేషనల్ దాకా వెళ్ళినటువంటి ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. సో taekwondo మార్షల్ ఆర్ట్కి సంబంధించి సేమ్ అదే పొజిషన్కి వెళ్ళి అన్ని మెడల్స్ సంపాదించినా ఎందుకు వాళ్ళకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించట్లేదంట? రీజన్ ఏంటంటారు? రీజన్ ఏముందంటే సార్, అథెంటిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అథెంటైజ్డ్ ఎట్లా ఉంది అంటే ఒక అసోసియేషన్ ఉంది, ఆ అసోసియేషన్ కాకుండా ఇంకొక అసోసియేషన్ ఉంది. దేర్ ద మల్టిపుల్ అసోసియేషన్స్ ప్రెజెంటెడ్ ఇన్ ద స్టేట్. సో కొంతమంది అసోసియేషన్లో ఉంటే ఆ అసోసియేషన్ మాకేమైనా సహాయం చేస్తుందనే ఒక మేము అసోసియేషన్లో ఉన్నాం. సో ఇంకొక కొంతమంది ఏం చేస్తున్నారు అంటే నాకు అసోసియేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, నాది నేనే రాజా, నేనే కింగ్ అనుకుని డైరెక్ట్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాడు. అది ఎంతవరకు కరెక్ట్, అది మీరే చెప్పండి. అది అవునా కదా. దిస్ ఈస్. సో ఇప్పుడు మనకు నిజామాబాద్లో కూడా కొంతమంది ఉన్నారు, పేర్లు ఎందుకు కానీ. సో వాళ్ళు ఏమో చేస్తున్నారు అంటే ఏదో వస్తుంది టోర్నమెంట్, ఏదో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ వస్తుంది, ఆ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు అన్నట్టు. అంటే అది అసోసియేషన్ సంబంధించిందా, మరి అసోసియేషన్ సంబంధించింది లేదా, అది ఫైండ్ అవుట్ చేయాలి. అట్లాంటి టోర్నమెంట్స్కి వెళ్తే ఇప్పుడు ఓపెన్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి, అట్లాంటి దట్ ఈస్ వెదర్ is the federation related or not, that's very important. If there is not related to the federation, then what is the use of the certificate? Then how can the government gives the things what we are expecting? That is, so each and everything is the authorized. That is very important. సో ఏదైనా మనం గట్టిగా కొడితే మనకు కరెక్ట్ ఒక రిజల్ట్, ఒక దారిలో వెళ్ళి కరెక్ట్ మోటివేట్ చేసి స్టూడెంట్ని కరెక్ట్ ఒక రిజల్ట్స్ తీసుకెళ్తే ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తారు, అవునా కదా. దిస్ సో గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ఎట్లా ఉందంటే, ఇంతకుముందు ఏదైతే ఉందో అది మనకు సంబంధం లేదు. ఇప్పుడైతే మన తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చిన తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్కి ఒక ఏదైనా ఇట్లా taekwondoకి కానీ వాట్ ఎవర్ ద స్పోర్ట్ యూ టేక్, గివ్ సమ్ ప్రియారిటీస్ వాళ్ళకి. ఇప్పుడు టేక్ ద అదర్ గవర్నమెంట్స్, దే ఆర్ గివింగ్ ఫండ్స్ ఫర్ ద నేషనల్ ఛాంపియన్షిప్, దోస్ హూ గాట్ ఫర్ గోల్డ్ ఇన్ ద నేషనల్స్, కొన్ని ల్యాక్స్ ఆఫ్ అమౌంట్స్ ఇస్తున్నారు. సో ఇట్లాంటిది మరి మన taekwondoకి ఇట్లాంటి తెలంగాణ నుంచి వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ సంథింగ్. సో ట్రై టు రికగ్నైజ్ taekwondo championships and give whatever the things you are giving by the government, please issue that, and thankful to the government also, please try to recognize our taekwondo game. అలాగే taekwondo మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఏ మేర సహాయ సహకారాలు అందిస్తుంది మీకు? 100%. దేర్ taekwondo మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఉంది కాబట్టి మనం అందరం ముందుకు వెళ్తున్నాం. అసోసియేషన్ లేదంటే ఇంతకుముందు నేను చెప్పినాను చూడండి, ఏ అసోసియేషన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ మేము పోయినాం, డైరెక్ట్ వచ్చినామా అంటే దానికి ఎట్లాంటి ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అసోసియేషన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్.
ఇప్పుడు మేము మా అసోసియేషన్ ఉంది మేము ఏదైనా అచీవ్ చేస్తే మా అసోసియేషన్ నుంచి వీ విల్ గెట్ సంథింగ్ 100%. మాకు మా ప్రవీణ్ సార్ గారు స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండ్ సతీష్ గౌడ్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ తైకొండో అసోసియేషన్, తెలంగాణ తైకొండో అసోసియేషన్ 100% మాకు మా కెరియర్ డెవలప్ కావాలని మాకు ఎన్నో అసోసియేషన్ నుంచి వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద అసోసియేషన్. రియలీ థ్యాంక్ఫుల్ టు ద ప్రవీణ్ సార్ అండ్ సతీష్ గౌడ్ సార్. మీరు ఎప్పుడు మాకు ఇట్లనే సహకారం చేస్తూ ఉండాలి, మా పిల్లలకి ఎప్పుడు డెవలప్మెంట్ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తైక్వాండో మార్షల్ ఆర్ట్కి సంబంధించి మీ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ స్టేట్స్కి వెళ్ళి కాంపిటీషన్లో పాల్గొన్నారు? తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ నుంచి మేము ఇంతకుముందు కర్ణాటక, గోవా అండ్ రీసెంట్లీ గుజరాత్ కూడా ఇలా చేసినాం. అండ్ ఎస్జిఎఫ్ సెలెక్టెడ్ మై స్టూడెంట్ హనీషా, ఆమె గురించి నేను గుజరాత్, మళ్ళీ మొన్న వైజాగ్ నేషనల్ ఛాంపియన్షిప్స్ కూడా పోయేసినాం. మొన్న వైజాగ్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో అనీషా ఈ అమ్మాయి షీ గాట్ ఏ సిల్వర్ మెడల్ ఇన్ ద నేషనల్. ఆమెకి ఇప్పుడు సన్మానం చేయాల్సి ఉంది మేము. సో ఆమెకి వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద అసోసియేషన్ అది మాకు తెలుసు, మేము ఇవ్వాల్సి వస్తుంది, మేము ఇస్తున్నాం కూడా. దిస్ ఈస్ మీ దృష్టిలో ఒక కోచ్ అంటే ఎట్లా ఉండాలంటారు? సో పిల్లలకి పేరెంట్స్కి ఎలా అనుసంధానంగా ఉండాలంటారు? కోచ్ అనేవాడు ఫస్ట్ ఏదైనా వాట్ ఎవర్ ద థింగ్ ఒక స్టూడెంట్ డెవలప్ అవ్వాలంటే మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అనేటువంటిది అది కోచ్. గురు అదే కదా, గురు ఏమంట, గురు ఇంపార్టెంట్. ఈ గురువు ఎలాంటి వాడు అంటే ఎలాంటి స్టూడెంట్ వచ్చినా కూడా వాట్ ఎవర్ ద స్టూడెంట్, వాట్ ఇట్ మే బి ఏ స్టడీస్, ఇట్ మే బి ఏ తైక్వాండో, ఇట్ మే బి ఏ కరాటే, వాట్ ఎవర్ ఇట్, గురువు లేని విద్య గొట్టి విద్య అన్నామండి. నేను కూడా ఒక రేంజ్లో ఉన్నా, ఇప్పుడు నేను గురుస్థానంలో ఉన్నా కాబట్టి నాకు కూడా నా గురువులు అంతా దే ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ గుడ్ పీపుల్, దే ట్రైన్ బి వెల్. ఎప్పుడు హానెస్ట్లీ ఉండాలి, మేము ట్రూత్ఫుల్, మేము ఎప్పుడు బెస్ట్ హానెస్ట్గా ఉండాలి. అండ్ క్యూరియాసిటీ ఎప్పుడు మనకి గురువులకి ఇంపార్టెంట్. ఏదో సంథింగ్ నేర్చుకోవాలి. నా డెడికేషన్ ఎట్లా ఉంటుంది అంటే, నేను ఇంతకుముందు సార్ నేను యాజ్ ఎ కోచ్గా కాకుండా యాజ్ ఎ స్టూడెంట్గా నేను ఆలోచిస్తా. ఇప్పుడు నా స్టూడెంట్స్కి నేను ఇంకా ఏం ఇవ్వాలి, ఏం ఇస్తే ఇంకా నా స్టూడెంట్స్ హౌ టు డెవలప్ మై స్టూడెంట్స్, దెన్ ఫస్ట్ డెవలప్ మై స్టూడెంట్స్ మీన్స్ ఐ హౌ టు డెవలప్ మై సెల్ఫ్ ఫస్ట్. సో నేను ఎక్కువ డెవలప్ కావాలా, నన్ను చూసి నా స్టూడెంట్స్ ఆటోమేటికలీ డెవలప్ అవుతారు. నేను డెవలప్ కావాలంటే నేను ఎలా ఆలోచిస్తున్నా అంటే, ఎక్కడ ఏం టోర్నమెంట్ జరుగుతుంది, నేను ఎక్కడైనా టోర్నమెంట్ ఉంటే ఫస్ట్ నేను ప్రవీణ్ సార్కి కాల్ చేస్తా, సార్ ఈ టోర్నమెంట్కి మనం వెళ్తున్నామా అంటే ఐ ప్రీ ప్లాన్డ్, ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్. నేను నా ప్రొఫెషనల్ నేను ఎంత బిజీనో కూడా ఫస్ట్ తైక్వాండో ఈజ్ మై ప్యాషన్. ఎవరికి ఎంత ఏదున్నా కూడా ప్యాషన్కి టైం ఇస్తాడు. సో ద సేమ్ ఐఎమ్ గివింగ్ టైమ్ టు ద తైక్వాండో. అండ్ నేను రీసెంట్లీ ఒడిశాలో జరిగిన టోర్నమెంట్ స్టేట్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, పుంసే గోల్డ్ మెడల్ వచ్చింది స్టేట్లో. అండర్ 40 ఏజ్ కేటగిరీలో నేను స్టేట్లో గోల్డ్ మెడల్ తీసుకొని నేషనల్ లెవెల్కి పార్టిసిపేషన్ చేసిన. నేషనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు ఏంటంటే, నేను నేర్చుకున్నది చాలా తక్కువ, ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఎక్కువ ఉంది. సో ఈ స్పోర్ట్కి అంటే పుంసే ఎప్పుడు నేను ఫైట్లో దిగేటోని, ఈసారి డిఫరెంట్గా ఆలోచించిన. ఈసారి డిఫరెంట్గా ఎందుకు ఆలోచించిన అంటే, ఎప్పుడు ఫైట్ అయినా సో ఫైట్ కాకుండా డిఫరెంట్ ఇంకొక గేమ్ ఉంది కదా మనకు, ఇంకొక మల్టిపుల్ ఉంది కదా. సో వై డోంట్ వి గో ఫర్ ద పుంసే అంటే కటాస్. సో నేను పుంసలో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ అక్కడ ఓడిపోయినా అంటే నేను సంథింగ్ ఐఎమ్ లర్నింగ్ దేర్, నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ యాటిట్యూడ్ అంతే కంటిన్యూషన్ వచ్చి నేను ఇక్కడ నా స్టూడెంట్స్కి ట్రైన్ చేసిన. వాట్ ఎవర్ ద టోర్నమెంట్ ఐ లూజ్ ద సేమ్, నాది ఒక మెడల్ అయింది, ఒక్క మెడల్ పోతే నేను దానికి 10 మెడల్స్ కొట్టి చూపించిన, 10 కాదు 11 మెడల్స్ కొట్టి చూపించిన. దిస్ ఈస్ మై డెడికేషన్ ఇన్ తైక్వాండో. అంటే నేను ఓడిపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం, బట్ నా స్టూడెంట్స్ గెలవాలా. నా స్టూడెంట్స్ గెలిస్తే అల్టిమేట్లీ ఐ విల్ బి విన్ ఇన్ ద వార్. దిస్ ఈస్ ద రింగ్. ఇది కావాలా. మొత్తానికి కూడా అంటే మీరు వేరే స్టేట్స్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు చాలా మంది కోచ్లు వస్తారు, చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. సో వాళ్ళకి మించి నేను ట్రైన్ చేసే అన్న హోప్ మీకు ఉంటుంది. సో ఆ స్టూడెంట్స్కి మించి మేము ఆడగలుగుతామన్న హోప్ మీ పిల్లలకు ఉంటుంది. సో అలా గెలిచిన తర్వాత ఆ మూమెంట్, ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది మీ పిల్లలు గెలిచిన తర్వాత? సార్ ఎట్లా ఉందంటే, ఎవరైనా కానీ సార్ దెర్ ఇస్ అ డిఫరెంట్ స్టేట్స్. నేను నా తెలంగాణ నుంచి నేను ఫైట్ చేస్తున్నా. నా స్టూడెంట్స్ మై స్టూడెంట్స్ దే ఆర్ పార్టిసిపేటెడ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అండ్ అదర్ స్టేట్స్, వాట్ ఎవర్ ద స్టేట్ ఫైటింగ్ ఈచ్ అదర్. ఆడు కింగే, మనం కింగే, ఇద్దరు కింగే. కానీ లోపల రింగ్లో ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది హూ ఈస్ ద బెస్ట్ ఫైటర్. అప్పుడు నేను నా స్టూడెంట్ ఎట్లాగో వాళ్ళని డిఫీట్ చేసినప్పుడు
ఆల్మోస్ట్ ఐ హ్యాపీ. నా హ్యాపీనెస్ అంటే అది ఎట్లా ఉండదు అంటే ఇక డ్యాన్స్ చేసేది తక్కువ, అంతే సింపుల్గా చెప్తున్నా. అంతా ఇది ఉంటుంది అంటే ఆమె ఫైట్ చేస్తుంది అంటే ఆ ఫైట్ని ఆమె కన్నా ఎక్కువగా నేను అమ్మ కొట్టు కొట్టు, ఇలా కాదు ఇలా కొట్టు, దిస్ ఈస్ అంటే డిఫరెంట్ మోటివేట్స్గా నేను ఆమెకి ఎక్స్ప్లెనేషన్ చేస్తూనే ఉంటాను బ్యాక్ సపోర్ట్ నుంచి. ఆమె అమ్మ నెక్స్ట్ ఫైటర్ ఈస్ టూ స్ట్రాంగ్, నో ప్రాబ్లం, యూ కెన్ డిఫీట్ హర్. ఎట్లన్నా మనం ఆమెకి ఇది చేయాలా. సో ఇట్లాంటి గైడ్లైన్స్ ఎక్కువ ఇస్తా. అండ్ ఐ ఆల్వేస్ బీ హ్యాపీ విత్ మై స్టూడెంట్స్ బికాస్ దే ఆర్ స్ట్రగ్లింగ్ మోర్, దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ విత్ మీ. ఏదైనా సరే మీరు అన్నందుకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏముంది అంటే సక్సెస్ నెవర్ కమ్స్ ఫ్రమ్ ద మ్యాజిక్, సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ద హార్డ్ వర్క్ అండ్ విత్ ద స్వెట్. అంతే కదా. మన చెమట ఎక్కడ పడలేదు, మన చెమట నిజామాబాద్లో ఎక్కడ పోయినా కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా మనం ప్రాక్టీస్ చేసి మన చెమట బయటకు వస్తున్న తర్వాతనే మనకు మెడల్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ టార్గెట్, హార్డ్ వర్క్. వేర్ ద స్టూడెంట్, వాట్ ఎవర్ ద స్టూడెంట్ యూ టేక్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, అదర్ స్టేట్స్, ఓకే, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ठीक है, whatever the states, I always tell one thing to any student, hard work important. Where the hard work beats the talent, when talent doesn't work hard. అంటే ఒక ఫైటర్ ఉన్నాడు, ఒక ఫైటర్ ఏమని ఫీల్ అవుతుంది అంటే నేను పోతే వచ్చేస్తాను నాకు అని అనుకున్నానంటే వాళ్ళు ఫైటర్ కానట్లే. నేను ఫైటర్ని, నేను గోల్డ్ మెడల్ ప్లేస్లో ఉన్నా, నేను ఇంకా సాధించాలా, నా స్టాండర్డ్ నేను తక్కువ చేసుకోకుండా నేను ఇంకా కష్టపడాలా. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై హార్డ్ వర్క్. అంటే హార్డ్ వర్క్ బీట్స్ ద టాలెంట్. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత టాలెంట్ ఉన్నని మనం బీట్ చేస్తాం. టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. టాలెంట్ ఉన్నాడు వర్క్ హార్డ్ చేయకపోతే వాడు ఈమె చేతిలో వర్క్ హార్డ్ చేసిన ఆమె చేతిలో ఓడిపోవాల్సిందే. అంటే ఒక ఫైటర్కి ఎప్పుడు ప్రౌడ్ ఉండద్దు. హీ హాస్ టు కంటిన్యూస్ ద ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫైట్ అయిపోయిందా నెక్స్ట్ ఫైట్కి రెడీ అయిపోవాలంటే నెక్స్ట్ మార్నింగ్ మనకి రెడీ అయిపోవాల్సిందే. నెక్స్ట్ మార్నింగ్ నేను రిలాక్స్ అవుతా, అదైతే నో రిలాక్సేషన్ టు ద ఫైటర్. రిమెంబర్ ఇట్, ఫైటర్ ఎప్పుడైనా అలసిపోవద్దు. ఫైటర్ ఎప్పుడు ఫైటర్ కావాలంటే ఎప్పుడు ప్రాక్టీస్లో ఉంటూనే ఉండాలి. సో రోజుకి తపన తాపత్రయాలు అట్లాంటిది బయటకు వస్తూనే ఉంటుంది. ఎన్ని చేస్తే ఇంకా మీదకి వెళ్ళాలన్న ఒక కోరిక, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫిట్నెస్కి సంబంధించి ఫిట్నెస్ స్టూడియోస్ చాలా ఉన్నాయి. సో అంటే లేడీస్కి సంబంధించి కానివ్వండి, జెంట్స్కి సంబంధించి కానీ బాడీ ఫిట్నెస్ ఎక్కువ చూస్తున్నారు ఇప్పుడు, అదే పోటీ ఎక్కువ నడుస్తుంది. సో ఈ తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ద్వారా సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటారు? బాడీ ఫిట్నెసెస్ ఫర్ హూమ్? ఫిట్నెసెస్ ఫర్ గర్ల్స్ యా ఫిట్నెసెస్ ఫర్ లేడీస్? ఫర్ హూమ్ సార్? ఎట్ వేర్ వాట్ విచ్ టైప్ ఆఫ్ కేటగిరీ? దట్ ఈస్ different fitnesses. For example, you take the gym, you take whatever the things other accepted from gym also. జిమ్కి వెళ్తున్నారు ఇప్పుడు కొంతమంది, ఫిట్నెస్ చేస్తున్నారు. దట్ ఫిట్నెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ ఫిట్నెస్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఎనీ టైం ఒకసారి మార్షల్ ఆర్ట్స్ అనే దిస్ ఈస్ ద ఫిట్నెస్ కమ్స్ ఫ్రమ్ ద స్ట్రగల్, ద ఫిట్నెస్ కమ్స్ ఫ్రమ్ ద పవర్. దిస్ ఈస్ ద పవర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన లోపల ఉంది, మనం తెలియం. నేను మార్షల్ ఆర్ట్స్ అనేది మన బక్కగానే ఉంటాం, బట్ మనం టచ్ చేసి చూస్తే తెలుస్తుంది హీ ఈజ్ సంథింగ్. ఇట్స్ జస్ట్ లైక్ ఎ కరెంట్ షాక్. వైర్ చూస్తే ఏముంది రాదు, వైర్ లోపల చూస్తే తెలుస్తుంది ఏముందని. సో ఈచ్ అండ్ ఎవ్రీ మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ సేమ్. ఏదో బాడీని చూసి మనం భయపడే అవసరం లేదు మనకి. అదే సో ఇది ఏమవుతుందంటే మా రింగ్లో కూడా అంతే, వెయిట్ కేటగిరీస్ బట్టి ఉంటుంది. హైట్ వాడు వచ్చిండు, పొట్టోడు వచ్చిండు, ఎంత జిమ్ వాడు వచ్చిండు, అదే వచ్చిండు, ఇది వచ్చిండు. నో, ఫైట్ ఈజ్ ఫైట్ గెలవాలా, అంతే. మనం గెలవాలనుకుంటున్నాం, గెలవాలా. సో అన్ని ఫిట్నెస్ కన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ద యోగా ఈజ్ ఓకే రైట్. సో దీంట్లో అయిపోతుందంటే రన్నింగ్ ఇంపార్టెంట్. రన్నింగ్ చేసిన వాళ్ళ ఫిట్నెస్ వేరే ఉంటుంది, జిమ్ చేసిన వాళ్ళ ఫిట్నెస్ వేరే ఉంటుంది, మార్షల్ ఆర్ట్స్ చేసిన వాళ్ళ ఫిట్నెస్ వేరే ఉంటుంది. సో ఆల్ డిఫరెంట్ కేటగిరీస్. సో యూ కంపేర్ ఆల్ ద థింగ్స్, ఏదైనా ఫిట్నెస్ కిందకి వస్తుంది. బట్ లాంగ్ ఫిట్నెస్ మనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండే ఫిట్నెస్ ఏముంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను యాజ్ ఎ ఫిట్నెస్గా కూడా, యాజ్ ఎ ప్రొటెక్షన్గా కూడా మనకి యూస్ఫుల్ కావాలా. అండ్ దట్ టైప్ ఆఫ్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ధైర్యం ఉంది, ఎందుకంటే ఐ బిలాంగ్స్ టు ద మార్షల్ ఆర్ట్స్ క్యాండిడేట్ బికాస్ ఐఎమ్ ఏ మార్షల్ ఆర్టిస్ట్. నా వెనక 10 మంది ఉండే అవసరం నాకు లేదు. వేరెవర్ ఐ గో ఐ ఫీల్ డేర్ బికాస్ నాలోనే ఒక 10 మంది ఉన్నారు. దట్ ఈస్ ఐ డోంట్ నీడ్ ఏ స్పెషల్ వెపన్ టు మీ బికాస్ ఐఎమ్ ఓన్లీ ద వన్ వెపన్. నేనే పెద్ద ఆయుధం. దట్ ఈస్ డేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాలో ఉన్న డేరింగ్ నేను బయటకు తీసేదంటే ముంగట ఉన్నవాడు ఎవరైనా నాకు అనవసరం. దిస్ ఈస్ అది అనేది ఫియర్లెస్ ఫైట్. ఇట్లాంటి ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది అలాగే తైక్వాండో ప్రాక్టీస్ అనేది డైలీ ఉండాలంటారా, లేదా వీక్లీ 1-2 టైమ్స్ అయితే సరిపోతుందంటారా?
సార్ టైక్వాండో ఫిట్నెస్ డైలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లా అది డైలీగా అంతే. అది మనం డైలీ మార్నింగ్ లేస్తున్నాం, బ్రష్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, టీ తాగుతున్నాం, టిఫిన్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తున్నాం, అంటున్నాం. దాంట్లో మనది ఒక టైక్వాండో కంపల్సరీ యాడ్ కావాల్సిందే. ఈ రోజు నేను ఒక టిఫిన్ చేయకపోతే అబ్బా నేను టిఫిన్ చేయలేనన్న ఒక కోరిక మనలో ఎట్లా ఇదైపోతుంది. నేను ప్రాక్టీస్ పొద్దున ఎందుకు చేయలేను, నేను ప్రాక్టీస్ చేయాలా అనే ఒక ఈ రోజు ప్రాక్టీస్ చేయలేనంటే ఈ రోజు నా బాడీ వేస్ట్ అయిపోయింది. ఐఎమ్ లుకింగ్ డల్ బికాస్ ఐ డెంట్ ప్రాక్టీస్ టైక్వాండో టుడే. దట్ ఈస్ అది ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ నాది ఎట్లా ఉంటుంది అంటే సార్, ఏదన్నా ఫెస్టివల్ కానీ వాట్ ఎవర్ ద ఫెస్టివల్, దీపావళి కానీ, దసరా కానీ, సంక్రాంతి కానీ, ఏదన్నా కానీ గ్రాండ్ ఇంపార్టెంట్. ఫస్ట్ 6 o'clock బస్వా గార్డెన్ గేట్స్ ఓపెన్ ఉంటాయి. 5:45కి బస్వా గార్డెన్ గేట్స్ ఓపెన్ ఉంటాయి. అండ్ వెల్కమ్ అయ్యేటోళ్ళు అందరికీ వెల్కమ్. దట్ ఈస్ ఏది ఇవాళ ఇది ఉంది, ఇలా అది ఉంది, అలా పెళ్ళి ఉంది, అలా లొల్లి ఉంది, నో. వాట్ ఎవర్ ద థింగ్స్ ఏదన్నా ఉండని, ఫస్ట్ ప్రియారిటీ గోస్ ఫర్ ద ఫిట్నెస్. మార్నింగ్ లెవెల్ 5 o'clock, 5:30కి వెళ్ళాలా, గ్రౌండ్కి వెళ్ళాలా, కంపల్సరీ 5:30కి గ్రౌండ్లో ఉండాలా, లేదంటే 6 o'clock గ్రౌండ్లో ఉండాలా. దాట్స్ ఇట్. నువ్వు నైట్ ఎప్పుడు పనుకున్నావు, ఏం చేసినావు అదే అనవసరం పేరెంట్స్కి. 6 o'clock గ్రౌండ్లో ఉన్నాడా లేడా, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ డైలీ ప్రాక్టీస్ చెప్పినా కదా, మనం ఎట్లా తింటున్నాం చేస్తున్నాం అది కూడా మన బాడీలో ఒక పార్ట్. ఈ రోజు నేను వ్యాయామం చేయలేను, ఈ రోజు నేను ఎక్సర్సైజ్ చేయలేను అంటే కథం, నా బాడీ అనేటువంటి ఫిట్ ఉండదు. సో దట్ ఫిట్నెస్, డైలీ రొటీన్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఈ యుద్ధం వస్తుందో తెలియదు ఫైటర్కి కానీ, ఫిట్నెస్ చేసేవాడికి కానీ, ఎవరికి కానీ. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి మనం, ఎప్పుడు మన ఆయుధం రెడీ ఉండాలి. మన ఆయుధం ఏంది, మనం ప్రాక్టీస్ చేసేది మన ఆయుధం, మన బ్రెయిన్ మన ఆయుధం. మనకు కావాల్సింది మెయిన్ ఇంపార్టెంట్ దిస్ థింగ్. సో ఐ ఆల్వేస్ బీ ఇన్ ప్రాక్టీస్ ఇన్ టైక్వాండో. ఎక్కడికి ఇక్కడ పోతే ఇక్కడ ఏ సమస్య ఎట్లా వస్తుందో తెలియదు. అట్లాంటప్పుడు అరే సమస్య వచ్చినప్పుడు చూసుకుందాం రా భయ్, ఇప్పుడు ఎందుకు లొల్లి అంటావా, అట్లా ఉండదు కదా. వెళ్తున్నాం, ఒక 3-4 వస్తారో 10 మంది వస్తారో, అటాకింగ్ కనీసం దెబ్బలు తినందుకన్నా మనకు స్తోమత ఉండాలి కదా. ఒక దెబ్బకి పడిపోతే అయిపోతుందా. నేర్చుకున్న విద్య ఎందుకు, మనం నేర్చుకున్న విద్య మనని చూసి ఒక 10 మంది వెళ్ళిపోయి ఆ 10 మందిని నేను కొట్టినంటే దట్ ఈస్ ద గ్రేట్. దిస్ ఈస్ అరే ఈడొక్కటి దాడరాబాయి మనకనే ఒక ఇది ఉండాలి, ఒక ధీమా ఉండాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను, నో ఏజ్ లిమిట్స్. మీ అందరు ఏంటున్నారు, వదిలేస్తున్నారు. దిస్ హ్యాపెనింగ్. అందుకే మనం ఇట్లా ఉన్నాం. వేకప్ మార్నింగ్ 5 o'clock మన అలారం మోగినప్పుడు మనం ఆ అలారంకి మనం వాల్యూ ఇచ్చినప్పుడే మనం డెవలప్ అవుతున్నాం. మార్నింగ్ మనం లేస్తున్నామా అంటే కథం ఏదో సాధిస్తున్నామని అర్థం. సాధిస్తున్నామా అంటే మన లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది, మన లైఫ్లో మనకి మంచి రోజులు వచ్చినాయని అర్థం. దిస్ ఈస్. అలాగే మీరు మీ దగ్గర ట్రైన్ అయినటువంటి స్టూడెంట్స్కి అంటే మెడల్ సాధించిన తర్వాత మీరు ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, సో ఆ సర్టిఫికేట్స్ ఏమేమి ఉపయోగపడతాయి అంటారు? ఏదైతే సర్టిఫికేట్స్, వాట్ ఎవర్ ద సర్టిఫికేట్స్ దే ఆర్ మై స్టూడెంట్స్ ఆర్ అచీవింగ్, దట్ సర్టిఫికేట్స్ విల్ బి యూస్ఫుల్ ఇన్ దేర్ ఫ్యూచర్స్. మీన్స్ యాజ్ పర్ ద స్టడీస్ కానీ జాబ్ పర్పస్కి కానీ. ఈ టైక్వాండోలో ఎట్లా ఉందంటే సార్, టైక్వాండో మిలిటరీ వాళ్ళకే ఈ టైక్వాండోని సర్టిఫికేట్స్ యూజ్ వస్తున్నాయి. మిలిటరీ, పోలీస్, ఇన్ ప్రొఫెషనల్ మంచి డాక్టర్స్కి. సో ఇంత వాల్యుబుల్ అయిన ఈ టైక్వాండోని మనం నేర్పిస్తున్నాం. మన పిల్లల దగ్గర ఎంత మంచి వాల్యుబుల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో ఇంత వాల్యుబుల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఎంత యూజ్ అవుతాయి. దిస్ ఈస్ వాట్ ఎవర్ ద స్పోర్ట్ యూ సర్చ్ ఇస్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్, ఒక స్కూల్లో జాయిన్ చేయాల పిల్లల్ని అంటే ఆ స్కూల్ వాతావరణం చూస్తాం, అక్కడ ప్రిన్సిపల్ యాటిట్యూడ్ చూస్తాం, ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేస్తారో, వాళ్ళు అసలు ఎలా ట్రైన్ చేస్తున్నారో చూస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఆ స్కూల్లో ఇంకా ప్రత్యేకంగా ఏం పెట్టారు, ప్రత్యేకంగా ఏమైనా పెట్టిరా, దాట్ వీ ఆల్వేస్ ఫైండ్ అవుట్ ద న్యూ థింగ్ ఫ్రమ్ ద స్కూల్. వీ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ ద స్కూల్స్. ఎందుకు నా స్టూడెంట్కి, నా పిల్లలకి ఇంకా నేను ఇంటర్నేషనల్ లెవెల్ ఇవ్వాలనుకున్నా. ఈ స్కూల్లో నాకు ఉందా లేదా, దాట్ ఈస్. సో అట్ ద సేమ్ యూ ఫైండ్ అవుట్ ద థింగ్, యూ ఫైండ్ అవుట్ ద మార్షల్ ఆర్ట్స్. గురువు అనేటువంటి ఎట్లా ఉన్నాడు, వెదర్ ద గురువు ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ ద కోచ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. ఈ కోచ్ వాల్యూ ఏంది, ఏదో పేపర్లలో వచ్చేసిండు, 10 సార్లు వచ్చేసిండు, ఒక 40 సార్లు పేపర్లు వేసి అంటే ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నాడంటే పెద్ద ఇదైపోతుందా? నో, యూ గో అండ్ ఫైండ్ అవుట్ ద కోచ్ వాల్యూ. ఫస్ట్ మీరు కోచ్ వాల్యూ తెలుసుకోవాలా. ఫస్ట్ స్పోర్ట్ వాల్యూ, కోచ్ వాల్యూ, అవి 2 తెలుసుకున్న తర్వాతనే మీరు జాయిన్ చేయండి ఎక్కడైనా. అవి 2 తెలియకుండా ఎక్కడ 50 మంది కనిపిస్తే తీసుకుపోయి ఎత్తేద్దాం అలా జాయిన్ అయిపోదాం అంటే అది అట్టే పోతుంది. దట్ ఈస్. అలాగే గతానికి ఇప్పుడున్న దానికి అప్పట్లో ఉన్నటువంటి కోచ్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి కోచ్కి స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటారు? ఇంతకుముందు కోచెస్ ఎట్లా ఉంటుందంటే దే ఆర్ ఫుల్లీ డెడికేషన్, నో కమర్షియల్. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఈస్ ద కమర్షియల్. ఇప్పుడు వాట్ ఎవర్ ద చార్జెస్ ఐఎమ్ చార్జింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 500 700 ఎంతో చార్జ్ చేస్తున్నా. ఎందుకు చార్జ్ చేస్తున్నామా అంటే
దట్ ఏదో గురుదాక్షిణ తీసుకోవాలి, పంపిస్తున్నందుకు గురుదాక్షిణ, దట్ ఈస్. సో ఇలాగాక వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కోచెస్ డిఫరెన్షియేట్స్ ఆఫ్ ద కోచెస్. నేను ఇంటర్నేషనల్ తీసుకెళ్తా, నేను అంత తీసుకుంటా, నేను ఇంత తీసుకుంటా అని వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడం అది చాలా తప్పు. దట్ ఈస్ ఒక్కో వ్యక్తి చేయడం వల్ల మొత్తం వ్యవస్థకే చెడు పేరు వస్తుంది. ప్లీజ్ అవాయిడ్ ద థింగ్స్. అయినా పేరెంట్స్కి నేను ఒకటే చెప్తున్నా, ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు చెప్పినాను చూడండి, కోచ్ వాల్యూ తెలుసుకోండి, ఎలా ఉన్నాడో తెలుసుకోండి. ఇవన్నీ ఇంతకుముందు గురువు ఎలా ఉన్నాడు, హూ ఇస్ ద సీనియర్ మోస్ట్ గురువు అని వెళ్ళకండి. సీనియర్ మోస్ట్లో వేరియేషన్స్ ఉంటాయి. సీనియర్ మోస్ట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, సీనియర్ మోస్ట్లో కూడా చెడ్డ వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ఎందుకంటే వాట్ హీ అచీవ్ టిల్ రైట్ నౌ ఇన్ ద డిస్ట్రిక్ట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అట్లా. సో ఎన్ని మెడల్స్ ఈయన ఎక్స్పెక్ట్ చేసిండు ఫ్రమ్ ద స్టూడెంట్స్, ఎన్ని కాంపిటీషన్స్కి తీసుకెళ్తారు, ఎన్ని ఇంటర్నేషనల్స్ అయితే వదిలేసి ఇంటర్నేషనల్స్ అయితే కామన్ అయిపోయిందండి. డోంట్ గో ఫర్ ద ఇంటర్నేషనల్ అనే దానికి అసలు అర్హతనే లేకుండా పోయింది మనకి. ఎందుకంటే ఎవరో పంపిస్తున్నారు, ఏదో వెళ్తున్నారు, అదే దట్ ఈస్ నాట్ దన్ ఇంటర్నేషనల్. హౌ మెనీ నేషనల్స్ యూ ప్లేడ్ అండ్ హౌ మెనీ SJFs యూ ప్లేడ్ అండ్ వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్ ఇన్ ద SJF అండ్ వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్ ఇన్ ద నేషనల్ ఛాంపియన్షిప్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ నాకు కూడా 10 ఇంటర్నేషనల్ వస్తాయండి, నా జాబ్లో ఉంటే ఎప్పుడు 10 ఇంటర్నేషనల్. అట్లా నేను పోతున్నానా? వెళ్తలేను, ఎందుకంటే నాకు అవసరం లేదు. సెలెక్షన్ ఇంపార్టెంట్. సెలెక్షన్ ఎట్లా సెలెక్ట్ అవుతున్నాం, అసలు టైక్వాండో ఛాంపియన్షిప్స్ అనేటువంటిది ఎట్లా సెలెక్ట్ చేస్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం, దేర్ ఇస్ ఏ యాక్టివిటీస్ ఏమి ఉన్నాయి ఆ ఛాంపియన్షిప్స్లో, ఆ యాక్టివిటీస్ మనకు తెలవాలా. ఇప్పుడు ఒక ఛాంపియన్షిప్ కండక్ట్ చేసిన అంటే ఏం ఛాంపియన్షిప్ కండక్ట్ చేశారు, ఏ ఫెడరేషన్ కండక్ట్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళు ఎలా, ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాత మనకి అక్కడ నుంచి మనం ఆ స్టూడెంట్స్కి తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ సెలెక్షన్ అవుతుంది, ఆ స్టేట్ సెలెక్షన్ అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కావాలి. డిస్ట్రిక్ట్లో ఎంతమంది ఫైటర్స్ ఉన్నారు, ఇంతమంది ఫైటర్స్కి సెలెక్షన్ చేసినాం మనం. ఇంత ఫైటర్ సెలెక్షన్ అయిన తర్వాత మనం వాళ్ళ రిపోర్ట్స్ అన్ని స్టేట్కి పంపిస్తున్నాం. సో అండ్ సో మెంబర్స్ ఆర్ party selected and so numbers are participating in the state tournament which held in the Hyderabad. So in that take the districts and take the districts in the state. How many are selected in the state again and they are selected for the national. This is the process of taekwondo tournaments conducting. ఇవన్నీ ఏం లేనిది డైరెక్ట్ వెళ్ళడం అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. అండ్ దానికి కూడా దెర్ ఇస్ అ లిమిటేషన్ సార్, ఒక లిమిటేషన్. ఒక ప్రజలకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరో వచ్చారో, ఎవరో అడిగారు, పైసలు ఎవరో ఇచ్చేసారో, అయిపోయింది. దాని తర్వాత బాధపడాల్సి వస్తుంది మీరు. ఇవాళ నాకు మార్నింగ్ కూడా నేను వచ్చేటప్పుడు ఒక మేడం ఫోన్ చేశారు నాకు, సార్ నా సో అండ్ సో స్టూడెంట్ వాళ్ళ పేరేంటి, నేను ఇలా మేము లాస్ అవుతున్నాం, ఇట్లా అవుతుంది, ఎలా సారా అంటే నేనన్నా యూ జస్ట్ గో అండ్ ఆస్క్ యువర్ కోచ్. అలాంటి కోచెస్ దగ్గర మీరు ఎలా పంపిస్తున్నారు, అలా ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే అడిగేయండి. గేమ్ ఇంపార్టెంట్ మనకి. గమ్యం ఒక గోల్ ఉంది మనకి, బట్ మనం వెళ్ళే దారి కరెక్ట్ లేదు. అట్లాంటి గోల్ని మార్చుకుంటామా? గోల్ని మార్చుకోలేము కదా. ఏం చేయాలా? మనం వెళ్ళే రూట్ మ్యాప్ మార్చుకోవాలా. రూట్ మ్యాప్ అంటే ఇఫ్ ద కోచ్ ఈజ్ నాట్ కరెక్ట్, బెటర్ టు చేంజ్ ద కోచ్, బట్ డోంట్ చేంజ్ యువర్ గోల్. యువర్ గోల్ ఈజ్ ఇంపార్టెంట్. వేరెవర్ యూ గో, యువర్ గోల్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ స్టడీ చేస్తున్నావు, అక్కడ స్టడీ చేస్తున్నావు, ఈ కోచ్ దగ్గర ఉన్నావు, ఆ కోచ్ దగ్గర ఉన్నావు, అది ఇంపార్టెంట్ కాదు. నీ గోల్ ఏదైతే ఉంది, నీ గోల్కి నువ్వు రీచ్ కావాలి, దట్ ఈస్ అది ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు దాకా కూడా మీరు అందుకున్న అవార్డ్స్ రివార్డ్స్ ఏమి ఉన్నాయి సార్? నేనేమేమి అనుకున్నాను అంటే ఐ స్టార్టెడ్ మై taekwondo journey in the year of 2004 సార్. మై ఫస్ట్ మాస్టర్ ఈస్ Abdullah Farigi sir. He trained me well and on that time I was a intermediate first year 2004. So I achieved the state championships and I didn't go for the national championship because of my background support. సో బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేనందువల్ల నేను నేషనల్ దాకా వెళ్ళలేను. దట్ ఈస్ మై బ్యాడ్నెస్. దానికి నేను స్టార్ని కానీ ఎవరిని కానీ నా తల్లిదండ్రులను కానీ ఎవరిని ఏం చేయలేను, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అట్లా ఉండే కాబట్టి నేను ఎంతవరకు వెళ్ళానో అంతవరకే చెప్తా. అగైన్ ఐ మ్యారీడ్ ఆఫ్టర్ దట్. సో ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ మై అగైన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ taekwondo at the year of 2012. I went and I met to that master, grandmaster Jayant Reddy sir. He is in the Hyderabad. So he is a 10 times Guinness record holder. So at the same time I am doing job in the Vasan Eye Care. My profession is optometrist and I am doing the work as an optometrist in Vasan Eye Care in Nizamabad. So Saturday Sunday I have my time. Saturday Sunday I am going and I am doing practice in the Master Jayant Reddy and I will be back. So weekly twice I am practicing. After that
whatever I am doing the practice there, at the same simultaneously I started my practice in the morning hours, daily morning hours, only self practice is very important to any fighter, any whatever he is. ఓకే సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ సాటర్డే రాగానే మళ్ళీ మాస్టర్ దగ్గరికి వెళ్తుండే మళ్ళీ వస్తుండే. సో అప్పుడు ఆ స్పిరిట్ నాకు చాలా నచ్చింది, అది కంటిన్యూషన్లో ఉండిన ఆ యాటిట్యూడ్ కూడా నాకు నేను చాలా హ్యాపీ అయిపోయినా. ఐ ఫీల్ హ్యాపీ బికాస్ ఐ రీస్టార్టెడ్ మై గోల్. సో అప్పుడే నేను డిసైడెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బ్లాక్ బెల్ట్ డెఫినెట్లీ ఐ స్టార్టెడ్ మై క్లాసెస్ అండ్ ఆఫ్టర్ దాట్ మై గోల్ మై స్టూడెంట్స్, నా స్టూడెంట్స్కి నేను ఎక్కడిదాకైతే నేను నేషనల్ వరకు అప్పుడు నేను నేషనల్ ఎప్పుడు చేసిన అంటే జయంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 2014లో గిన్నెస్ రికార్డ్ ఇచ్చినాను సార్ దగ్గర. దెన్ 2015లో నేను బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ ఇచ్చిన. దెన్ 2015లో నేను నేషనల్ ఛాంపియన్షిప్ సిల్వర్ మెడల్ వచ్చింది నాకు, విచ్ హెల్డ్ ఎట్ వెస్ట్ బెంగాల్ కల్కటాలో వెళ్ళి నేను ఫైట్ చేసి వచ్చిన. అప్పుడు నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. అదే నా కోచ్ కంటిన్యూషన్లో ఉంటే నాకు గోల్డ్ వచ్చేది, ఎందుకంటే గురు లేడు కాబట్టి. దెర్ ఈజ్ నో కోచ్ టు మీ టు ట్రైన్ వెల్. ఏదో సాటర్డే వెళ్తున్నా సండే వస్తున్నా అక్కడ నేర్చుకుంటున్నా, అది ఎంతవరకు పర్ఫార్మెన్స్ ఉందో అది పర్ఫార్మెన్స్ నాకు ఏదైతే ఇప్పుడు మనం ఎదుట వాళ్ళది మిస్టేక్ అని ఈజీగా చెప్పొచ్చు, కానీ నాది నేను మిస్టేక్ చేస్తున్నాను ఎట్లా చెప్పుకుంటా. దానికి కావాల్సింది ఎవరు? నాకు కావాల్సింది ఒక గురువు వాల్యూ నాకు అప్పుడు తెలిసి వచ్చింది. నాకు ఇంతకుముందు అబ్దుల్లా ఫారూఖీ సార్ ఉన్నప్పుడు కూడా గురువు చాలా మంచి గురువు ఉండే, ఆయన మిస్ అయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఐ నెవర్ బి గాట్ ద సేమ్ గురు టిల్ రైట్ నౌ, దట్ ఈస్. సో అందుకే గురు వాల్యూ తెలిసింది కాబట్టి నా స్టూడెంట్స్కి నేను మార్నింగ్ ఈవినింగ్ నాట్ ఈవెన్ వన్ డే కూడా నేను లేకుండా వాళ్ళకి ట్రైన్ చేస్తున్నా. వాళ్ళు రాకుండా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తా. డెఫినెట్లీ వై యూ డోంట్ సెండ్ యువర్ స్టూడెంట్స్, బెటర్ యూ సెండ్ ఇట్. దిస్ ఈస్ ఎట్లా ఉంటుందంటే నా అచీవ్మెంట్స్ ఒకటి గిన్నెస్ రికార్డ్ కొట్టిన, బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్, సెకండ్ డాన్, థర్డ్ డాన్. 2017లో నేను ప్రవీణ్ సార్ని కలిసిన TFIలో. సో 2017లో ప్రవీణ్ సార్ని కలిసిన తర్వాత నా కెరియర్ స్టార్ట్ అయింది. ఐ స్టార్టెడ్ మై కెరియర్ అట్ 2016 అనుకుంటా, 2016. సో 2016 నుంచి ప్రవీణ్ సార్ని కలిసిన కాబట్టి అక్కడ నుంచి ఛాంపియన్షిప్స్ స్టూడెంట్స్ తీసుకెళ్ళడం. దెన్ ఐ గివెన్ మై బ్లాక్ బెల్ట్ సెకండ్ డాన్ in the year of 2017. At the same simultaneously, I achieved one more thing, National Referee Seminar and National Pumse Jet Seminars, which conducted by the Korean Masters, Korean Cultural Program in India, and that too conducted by the Master Praveen Sir. He is also the Grand Master, 6th Dan Grand Master Sir. ఆ సార్ నాకు చాలా బాగా ట్రైన్ చేసి నాకు ఆల్వేస్ he motivate me always. సో ఆయన మోటివేషన్ ద్వారా నేను మనం ఈ స్టేజ్లో ఉన్నా. అండ్ థ్యాంక్స్ టు ప్రవీణ్ సార్ ఆల్సో, రియలీ యు ఆర్ ఎ గుడ్ మాస్టర్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఆఫ్టర్ దట్ 2019 రీసెంట్లీ ఐ కంప్లీటెడ్ మై బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్. సో థర్డ్ డాన్ కూడా కంప్లీట్ అయిపోయింది అది. అండ్ నౌ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద టోర్నమెంట్స్. ఇప్పుడు టోర్నమెంట్స్ ఎప్పుడు వస్తాయో నేను ఎప్పుడు పార్టిసిపేషన్, దిట్ ఈస్ మై క్యూరియాసిటీ. 100% ఎప్పుడెప్పుడు టోర్నమెంట్స్ వస్తుంది, ఎప్పుడెప్పుడు ఫైట్ చేయాలా అన్నట్లు ఉంటుంది నాది. ఇదే క్యూరియాసిటీ నా స్టూడెంట్స్కి కూడా ఉంది. అందుకే దే ఆర్ ఆల్వేస్ గెటింగ్ మెడల్స్ ఇన్ ద టోర్నమెంట్స్ బికాస్ మై స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ అలాంగ్ విత్ మీ. దిస్ ఈస్ ఆయన స్టూడెంట్స్కి స్టూడెంట్స్ కాకుండా నాదే నా టాపిక్. ఓకే, చివరిగా జిల్లా ప్రజలకు అలాగే టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి అనే స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటంటారు? సార్, మై మెసేజ్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్, however you are conducting the classes in your schools, however you are conducting the other games in the schools, at the same time, at the same list, you give the place at least half an hour, at least 40 minutes, sir. ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క ప్రిన్సిపల్స్కి అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్కి, తెలంగాణ మినిస్టర్స్కి అండ్ ప్రతి ఒక్కళ్ళకి నేను ఐ రిక్వెస్టింగ్ టు ప్లీజ్ ఈ తాయిక్వాండో గేమ్ని ప్రతి ఒక్క స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేయండి. ఇంట్రొడ్యూస్ చేసి ఇట్లా మీ పిల్లలు డెవలప్మెంట్ అవుతారు. 100% యువర్ స్టూడెంట్ విల్ బి డెవలప్. యూ సీ ద డిఫరెన్స్ ఆఫ్టర్ ఇంట్రొడ్యూసింగ్ ద తాయిక్వాండో మార్షల్ ఆర్ట్స్. ఇంత గట్టిగా బండగేసి కొట్టి చెప్తున్నా నేను. దేర్ ఈజ్ ఏ ఛాన్స్, దేర్ ఈజ్ ఏ ఏమంటారు అది చేంజ్ కంపల్సరీ పిల్లల్లో కనబడుతుంది. ఎందుకంటే నేను 100 స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాను. వచ్చినప్పుడు స్టూడెంట్ ఎట్లా ఉన్నాడు, వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటాడు. దిస్ ఈస్ సో మీరు కూడా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే కూర్చొని సైకలాజికల్గా వాళ్ళు అంతే ఉంటున్నారు సార్.
మీరు అనుకుంటారు 10th సార్ మీరే వాళ్ళని ఇది చేసేస్తున్నారు సార్. అబ్బా దిస్ టైమ్ యువర్ 10th స్టాండర్డ్ అనగానే కథం అది అటే పోతుంది. ఇక ఇంకా ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? ధైర్యం ఇవ్వండి సార్ వాళ్ళకి. నేను ధైర్యం ఇస్తున్నా సార్. నేను 100% చెప్తున్నా. 10th కానీ వాట్ ఎవర్ యువర్ అండ్ డోంట్ ఫీల్ దట్ యువర్ ఏ 10th, డోంట్ ఫీల్ దట్ యువర్ ఏ ఇంటర్మీడియట్. వాట్ ఎవర్ ద స్టడీస్ ఇస్ స్టడీస్, కంటిన్యూషన్ ద స్టడీస్ అండ్ యూ కంటిన్యూ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ ఆర్ వాంట్ టు అచీవ్ ఇట్ అండ్ డోంట్ మిస్గైడ్ దిస్. ఏదో గోల్ ఉంది మనకి చదవాలని, నీ గోల్స్ని నువ్వు వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మనకి మన లైఫ్లో స్టడీస్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఐ నో దట్ బికాస్ ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్. ఐఎమ్ ఆల్సో ఇన్ ద ఫ్యాకల్టీ. ఐఎమ్ ఫ్యాకల్టీ యాజ్ ఇన్ ద Siddhartha Institute of Medical Technology since 10 years. I am teaching my DOA in the Siddhartha Institute of Technology and there also I motivate my students. ఎప్పుడు స్టూడెంట్ని ఒక స్టూడెంట్ కాకుండా వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటా వాళ్ళ లైఫ్ గురించి. ఎందుకంటే నేను ఆ ట్రాక్ నుంచి వచ్చా కాబట్టి నువ్వు ఆ ట్రాక్ వెళ్ళొద్దురా బాబు, మంచిగా ఉండాలి. నీకు తెలియదు. ఎందుకంటే స్టూడెంట్స్ దే డోంట్ నో సార్. ప్లీజ్ అనవసరంగా మీరు స్టూడెంట్స్ని ఇది చేయకరి. స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ లైఫ్లో ఏముందో వాళ్ళకి తెలియదు. అది తెలుసుకున్నారంటే వాళ్ళు స్టూడెంట్ కాదు. అది తెలుసుకోలే. మనం కోచెస్ ఉన్నాం ఎందుకు సార్? మనం వాళ్ళకి చెప్పాలా, బాబు నువ్వు ఈ దారిలో వెళ్ళు, ఈ దారిలో వెళ్తేనే సక్సెస్ఫుల్. ఈ దారిలో వెళ్ళే దారిలో నీకు కఠినంగా ఉంటుంది బట్ సక్సెస్ఫుల్ అవుతుంది అట. ఆల్వేస్ రైట్ వే ఈస్ ద కరెక్ట్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ దట్ రైట్ వే ఈస్ ఆల్వేస్ సంథింగ్ హార్డ్ బట్ వెన్ యూ ఫేస్ దట్ హార్డ్నెస్ యూ విల్ బి ఎ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. రిమెంబర్ టు ఆల్ స్టూడెంట్స్. ఓకే అండ్ ఆ రిక్వెస్ట్ ఇంతకుముందే చెప్పినాను, రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్క స్కూల్లో మీరు తైక్వాండో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏమవుతుందంటే ఏదైతే సొసైటీలో జరుగుతున్న అత్యాచారాలు కానీ ఈ అంతా ఎట్లా చూస్తున్నామంటే మీరు అందరూ చూసి కూడా అసలు ఎందుకు దీన్ని ఎంకరేజ్మెంట్ చేస్తారు? మీ స్టడీస్ మీకే, మీది మీకే, మీరు రావాలి స్టూడెంట్స్ నా దగ్గరికి రావాలి, నాదే చదవాలా, నాకు 10/10 వస్తే చాలు వాళ్ళ కెరీర్ ఎటైనా పోనా. ఏంది సార్ ఇది? అరే 10/10 వస్తే సార్ అట్లీస్ట్ ఒక అర్ధగంట టైం ఇవ్వండి వాళ్ళకి. టైం ఇస్తే ఏమవుతుందంటే ఫ్రీనెస్ అవుతుంది. ఎప్పుడైతే స్టూడెంట్ ఫ్రీ అవుతాడో వాడి బ్రెయిన్లో ఇంకా షార్ప్నెస్ పెరుగుతుంది. కానీ ఇది నేర్చుకుంటే తక్కువ అవుతుంది అనే మీ ఆలోచన తీసేసేయండి సార్ ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్ అందరికీ, ప్రతి ఒక్క ఏమంటారు ప్రిన్సిపాల్కి, ప్రతి ఒక్క హెడ్ మాస్టర్కి, ప్రతి ఒక్క మన మినిస్టర్స్కి కానీ అందరికీ కానీ యూ ఇంట్రొడ్యూస్ తైక్వాండో. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా ఇంట్రొడ్యూస్ చేయండి. దీనివల్ల వాళ్ళకి చేంజెస్ అవుతుంది. దీనివల్ల వాళ్ళకి మెంటలీ దే విల్ గో స్ట్రాంగ్ బికాస్ దే ఆర్ ఆల్సో లర్నింగ్ మార్షల్ ఆర్ట్స్. దే ఫీల్ హ్యాపీ. వాళ్ళ బ్యాగులు వాళ్ళకి మోసుకెళ్ళడానికి వాళ్ళకి బలం లేకుండా పోతుంది సార్. మీకు అర్థమవుతలేదు అది. ఒక్కసారి ప్లీజ్ ఆలోచించండి. గివ్ స్ట్రెంగ్త్ టు ద స్టూడెంట్. నేను నా పిల్లల్ని ఎప్పుడు ఒక స్కూల్లో జాయిన్ చేసిన సార్, ఒలింపియాడ్ స్కూల్. అక్కడ నాకు ఆ సార్ నచ్చింది సార్. ఎందుకంటే నేను ఎలా ఆలోచిస్తున్నానో ఆ ఒలింపియాడ్ సార్, ఆ రామోజీ సార్ ద సేమ్, హీ ఈజ్ ద యూత్. ఆయన కూడా అదే ఆలోచిస్తున్నాడు సార్. ఎందుకంటే నాట్ ఓన్లీ మనోజ్ గారు ఇదొక్కటే కాదండి, మన మార్షల్ ఆర్ట్స్ కూడా పెడదాం, అదే పెడదాం, ఇది పెడదాం, అన్నీ పెడదాం. టైం లేకుండా టైం తీయండి, టైం ఇవ్వండి నా పిల్లలకి. ఆయన ఏదైతే చేసిండో అది మంచిగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక హీజ్ అ డైరెక్టర్, అంత పెద్ద పొజిషన్లో ఉండి పిల్లల గురించి ఇంత ఆలోచిస్తున్నారు. అండ్ సమ్ అదర్ స్కూల్స్ ఆల్సో దేర్ సార్. దేర్ ఇస్ సమ్ స్కూల్స్ దే ఆర్ మోటివేటింగ్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ అదర్ కేటగిరీస్ మార్షల్ ఆర్ట్స్ కానీ, యోగా కానీ, డ్యాన్స్ కానీ, వాట్ ఎవర్ ద థింగ్స్ ఇవన్నిట్లో పార్టిసిపేట్ ఉన్నారు. కొంతమంది ఉన్నారు సార్, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఇదే యాటిట్యూడ్ మీరు మెయింటైన్ చేయండి అండ్ యూ సీ ద సక్సెస్ ఆఫ్టర్ ఇంట్రొడ్యూసింగ్ ద తైక్వాండో. దీనివల్ల మీ స్టూడెంట్స్కి 10/10 వస్తుందా లేదా తర్వాత చూడండి. 100% మీకు 10/10 ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఒక 5 మెంబర్స్ ఉన్నారు, ఒక 10 మెంబర్స్ ఉన్నారా? ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ తైక్వాండో యూ సీ దేర్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గెటింగ్ 10/10. ఐ ఛాలెంజ్ యూ సార్. ఛాలెంజ్ లేకపోతే నేను వేస్ట్గా నేను చెప్తున్నా కదా. ఏదైనా ఛాలెంజ్ చేస్తేనే మనం సక్సెస్ అవుతున్నాం అలాగే తెలుస్తుంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరికీ. 100% చేంజెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ, చేంజెస్ ఇన్ ద మైండ్, చేంజెస్ ఇన్ ద యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం మన పిల్లల్ని మార్చకపోతే ఎవడో వచ్చి ఎందుకు మారుతారు సార్? చెప్పండి సార్ మీరు. ప్రతి విద్యార్థికి తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ పై అవగాహన కలిగి ఉండాలని, మార్షల్ ఆర్ట్స్ ద్వారా వారికి వారే ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని, ఎడ్యుకేషన్లోనూ మార్షల్ ఆర్ట్స్ అనేది మేధోశక్తి, శారీరక దృఢత్వం, ఆత్మరక్షణ కలిగి ఉంటుందని ఈ చర్చలో పాల్గొన్నటువంటి గిన్నీస్ రికార్డ్ హోల్డర్ మనోజ్ కుమార్ గారు అంటున్నారు. వారి అమూల్యమైన సమయాన్ని K6 అందించినందుకు K6 తరఫున, K6 ప్రేక్షకులందరి తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇది నేటి చర్చా కార్యక్రమం. మరొక చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ K6.